నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మ, మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒకసారి కుంకుమ నోము అని చెప్పారు. అంటే మామూలుగా నోములు, వ్రతాలు ఇవన్నీ చూస్తుంటాం, కానీ కుంకుమకు సంబంధించి ఒక నోము ఉందని మాత్రం నేను మొదటిసారి విన్నా. నాకు తెలిసి చాలా మందికి దాని గురించి తెలియదు అనిపిస్తుంది. ఒకసారి ఆ నోము గురించి వివరించండి. ఉదయ కుంకుమ నోము అని చెప్పేసి చేస్తారనమాట. అదేమిటి అంటే మామూలుగా ఒకరోజు వాళ్ళు నోము పడతారు. పట్టిన తర్వాతను చక్కగా వెళ్ళి పొద్దున్నే వాళ్ళకి 5 ముత్తైదువులు, ఒకళ్ళు ముత్తైదువులు, వాళ్ళు ఎలా పెట్టుకుంటే ఆ విధంగా ఏం చేస్తారు అంటే ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి ఇంటికి వస్తారనమాట స్నానం చేసి. అలా ఎంతమందికి అంటే వాళ్ళ అంటే 5 ఒకళ్ళు 11 మంది వాళ్ళు అనుకున్న దాని ప్రకారం పెడతారు. పెట్టి ఆ 11 మందికి పొద్దున్నే బొట్టు పెట్టేసి వచ్చి మిగతా పనులన్నీ చేసుకుంటారు. సో అలా ప్రతిరోజు చెయ్యాలన్నమాట. అంటే 1 ఇయర్ అంటే 1 ఇయర్ కాలం పాటు చేయాలి. ఆ నోము మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎండింగ్ డేట్ వరకు, అంటే 1 సంవత్సర కాలం పాటు. ఈ సంవత్సరం ఏ నెలలో ఏ రోజున మొదలు పెట్టాము, నెక్స్ట్ ఇయర్ అంటే మాఘమాసంలో జనరల్ గా నోములు ఏవైనా మాఘమాసంలోనే మొదలు పెడతారు. సో ఆ మొదలు పెట్టిన నోము వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ మాఘమాసం వరకు కంప్లీట్ చేసుకుంటారు. అయితే వైశాఖ మాసం లేదా మాఘమాసంలో నార్మల్ నోవులు ఏవైనా, అంటే ఇలాంటి నోవులు, ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే నోవులు అవి కాకుండా ఇలా స్పెషల్ నోవులు ఏవైనా కూడా అలాగే మొదలు పెడతారు. సో అందుకని వాళ్ళు మాఘమాసంలో మొదలు పెట్టారనుకోండి, ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ ఏ రోజు వాళ్ళు మొదలు పెట్టారో ఆ మన్నాడు వరకు చేసి ఉద్యాపన అని చెప్పేసి ఆ రోజు అందరినీ పిలిచి చక్కగా భోజనాలు పెట్టి మళ్ళీ ఇలాగే బొట్టు పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఏం సమర్పించగలరో అవన్నీ ఆ నోము ప్రకారం, అంటే నార్మల్ గా ఏంటి అంటే వెండి కుంకుమ బరెండ్లు వాళ్ళకి ముత్తైదువులకి సమర్పిస్తారు. ఇది ఉదయ కుంకుమ నోము అంటే. అసలు కుంకుమ అనేది ఎందుకు చేస్తామంటే, అంటే మనం గుళ్ళల్లో చేసి కుంకుమ పూజ అయినా సరే అదేమిటి అంటే మనలో ఉన్న రజోగుణానికి సంకేతం. ఈ రజోగుణంలో కూడా కుంకుమ అనేది కోరికకి ప్రతీక. దానికి తోడు ఆ కోరిక ఏమిటి అని అంటే మనకి బోల్డని కోరికలు, అంటే ఇది కావాలి, అది కావాలి, అది అన్ని కావాలి. ఎందుకు కావాలి అంటే క్లియర్ గా మనకు అర్థమైంది ఏంటి అంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి. అంటే మనకేం కావాలో మనకి తెలుసు అనుకోండి, అది ఒక్కటే ఉంటుంది కోరిక కదా. ఏం చేసినా దానికి సంబంధించిందే ఉంటుంది. కానీ అది తెలియకపోయినప్పుడే ఏమవుతుందంటే ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అనిపిస్తుంది. ఈ కుంకుమ ఎందుకు అని అంటే అవన్నీ, అంటే ఆ కన్ఫ్యూజన్లన్నీ పోయి లైఫ్ కు క్లారిటీ తెచ్చుకోవడానికి దేవుడికి కుంకుమ పూజ చేస్తాం రియల్ గా చెప్తే. ఇంకా ఈ స్త్రీకి కుంకుమ పెట్టడంలో కూడా ఏంటి అంటే ఒకటి పొద్దున్నే ఒక అలవాటు చేయడం, ఒకటిను ఆజ్ఞాచక్రం దగ్గర కుంకాన్ని ఎప్పుడైతే పెడతామో, ఎందుకంటే ప్రకృతికి ఈ ఆజ్ఞాచక్రానికి కనెక్షన్ ఉంటుందమ్మా. ఆ కనెక్షన్ ఉన్నప్పుడు ఏమిటి అంటే ఇది ఆజ్ఞాచక్రం అంటే దీని థర్డ్ ఐ అని కూడా అంటారు మీకు తెలిస్తే. ఈ 3వ కన్ను ఎప్పుడు ఏంటి అంటే మనం దేన్ని చూస్తున్నామో ఆ ప్రకారం, అంటే నార్మల్ గా ఈ 2 కళ్ళు ఏంటి అంటే మనిషిని డీవియేట్ చేస్తూ ఉంటాయి. అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. ఈ భూత భవిష్యత్ కాలాలు ఎప్పుడు డీవియేషనే. అంటే భూతకాలంలోకి వెళ్ళినా డీవియేట్ అయిపోతాం, భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోయినా డీవియేట్ అవుతాం. కానీ ఎప్పుడు ఉండాల్సిన కాలం ఏంటి అంటే వర్తమాన కాలం. ఆ స్థిరత్వం మనకి రావాలి అంటే అక్కడ కుంకుమ ఎర్రగా ఉంటుంది మీరు చూస్తే. ఆ ఎరుపు రంగు ఏం చేస్తుంది అంటే ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని ఈ ఆజ్ఞాచక్రంతో కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రంతో కనెక్ట్ చేస్తుందో అంటే మనకు అక్కర్లేని డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అని పోయి స్థిరత్వము అన్నది వస్తుంది. అది కుంకుమ యొక్క ప్రాధాన్యత. అందువల్లే మనం బొట్టు పెట్టినా, పెట్టించుకున్నా, మనం పెట్టుకున్నా, అంటే చూడండి చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు.
కానీ అది పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ స్థిరత్వం లేని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే చూడండి క్షణం చేద్దాం అనుకుని ఆ నెక్స్ట్ మినిట్ చేయకుండా ఉండడం, లేదా పర్వాలేదులే ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది రేపు చేద్దాం అనుకోవడం. కానీ అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేయాలి కదా. అవును, చెయ్యాలి. ఆ కమిట్మెంట్ అది రావాలి అంటే తప్పకుండా మనం స్థిరంగా ఉండాలి. అది వర్తమాన కాలంలో ఉండాలి. వాడే ఎక్కువ కమిట్ అయి ఉండగలడు ఏదైనా. లేకపోతే శరీరానికైనా లోబడతాం, లేదు చూడండి మైండ్కైనా లోబడిపోతాం, లేకపోతే మనలో ఉన్న చిన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఏమిటంటే బద్ధకం, జలసి, దేనికో దానికి లోబడిపోతాం, కోపము, వీటికి లోబడిపోయి ఏంటి అంటే మనం అనుకున్నాం మనం సాధించలేకపోతాం. ఆ స్థితి నుంచి మనం అనుకున్నాం మనం సాధించే స్థిరత్వం అన్నది మనకు కుంకుమ ఇస్తుంది. అందుకనే మనం కుంకుమ పూజ అన్నది చేస్తున్నాం. కానీ ఏంటి అంటే ఇది గుళ్ళల్లో అంటే బయట చేస్తాము, ఇళ్లల్లో చెయ్యొద్దు అని చెప్తాం. ఎందుకు చెయ్యొద్దు అంటాం అంటే కుంకుమ రజోగుణానికి సంకేతం. అదే సైమల్టేనియస్ గా ఈక్వల్ అంటే కుంకుమ పువ్వులు ఒక్కటే, ఆ పువ్వులు సత్వగుణానికి సంకేతం. సత్వగుణంతో పూజ ఎప్పుడు చేస్తున్నా అంటే కుంకుమ పువ్వులు ఒకటే, ఈక్వల్ ఒకటే, ఈక్వల్ కూడా కదా ఒక్కటే. అది రజోగుణంలో కుంకుమ వేస్తాం, సత్వగుణానికి వచ్చేసరికి పువ్వులు వేస్తాం అంతే. ఈ పువ్వుల పూజ ద్వారా ఏమవుతుంది అంటే రజోగుణంతో పూజ చేస్తే అంత మనం ఏంటి అంటే అన్నదానం జరగాలి. అంటే అంత అన్నదానం అంటే అన్నం పెట్టడం అని కూడా కాదు, బాడీ మీద కాన్షియస్ ఉండకూడదు, నేను అన్నది ఉండకూడదు. ఆ నేను అన్నది వదిలేసిన వాడు కుంకుమతో పూజ చేసినా ఏమవదు. అదేంటి అంటే వైరాగ్యం కింద వస్తుంది, దానివల్ల ఏముండదు. కానీ నేను అని ఎవరికైతే ఉంటుందో, నాకు ఇది కావాలి అనే అహంకారం ఎవరికైతే ఉంటుందో, నేను ఇది సాధించాలి అన్నది ఎవరికైతే ఉంటుందో, ఆ ఉన్నవాడు కుంకుమతో పూజ చేస్తే ఏమవుతుంది అంటే రజోగుణం పెరగడం వల్ల చికాకు అన్నది వస్తుంది. అంటే ఇప్పుడు ఫైటింగ్ అన్నది 2 రకాలమ్మా. ఇప్పుడు నేను మీతో దెబ్బలాడడం ఒక ఫైటింగ్, దానివల్ల ఇద్దరికీ ఉపయోగం ఉండదు, మనశ్శాంతి పోవడం తప్పితే. కానీ ప్రపంచంలో బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి, వాటితో ఫైట్ చేస్తే ప్రపంచ శాంతి జరుగుతుంది. అంటే మన ఇద్దరం కొట్టుకోవడం వల్ల అశాంతి వస్తుంది, ప్రపంచ శాంతి జరుగుతుంది అక్కడ మన యుద్ధం చేయడం వల్ల. వ్యక్తులు కొట్టుకుంటే ఇబ్బందులు, అదే సమస్యతో పోరాడితే శాంతి. అంటే మనం దేని వైపు వెళుతున్నాము అన్నది మనం అర్థం చేసుకునే స్థితి అన్నది నిజం చెప్తే కుంకుమ కానీ పువ్వులు కానీ ఇస్తాయి. మనం ఈ సమస్యతో పోరాడే స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు కుంకుమతో పూజ చేసినా ఏమవుదు. కానీ ఒక వ్యక్తితో పోరాడే స్థితిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు కుంకుమతో పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకొచ్చి చిరాకు ఎక్కువై దెబ్బలాట్లు ఎక్కువ. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఇలా కూర్చున్నాను, మీరు నాలో తప్పు వెతకాలనుకున్నారు అనుకో, ఈ కూర్చున్నంత ప్లేస్ లోను అంటే ఎంత ప్లేస్ లోను తప్పు వెతకగలుగుతారు అంతే అమ్మా. అదే మీరు ఏమీ చూడలేదు అనుకోండి, నేను మీకు బాగా కనిపిస్తాను అంతే. అంటే మన ఇద్దరి మధ్యలో గొడవ రావడానికి ఇంతకంటే సింపుల్ గా ఏం మ్యాటర్ ఉండదు. వెతుక్కుంటున్నాం అంతే, రీజన్స్ వెతుక్కుని దెబ్బలాడుకుంటున్నాం. అది వదిలేసాము అంటే మన ఇద్దరం చాలా ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఆత్మ నా ఆత్మ ఒకటే. ఈ శరీరాన్ని చూసే మనం దెబ్బలాడుకుంటున్నాం. అది వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సమస్యతో పోరాడడం వస్తుంది. ఆ సమస్యతో ఎప్పుడైతే పోరాడుతున్నామో ప్రపంచ శాంతిని ఇస్తున్నాం. ఈ వ్యక్తితో ఎప్పుడైతే పోరాడుతున్నామో అశాంతిని ఇద్దరం తెచ్చుకుంటున్నాం, ఒకళ్ళం కూడా కాదు. అవును, అది మనకు అర్థం. పరిస్థితులను కూడా పాడు చేసేస్తాం. అది అర్థమయ్యేటట్టు చేస్తాయి కుంకుమ పువ్వులు. ఎందుకంటే చూడండి, మీరు చాలా హాయిగా ఆనందంగా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు, ఎవరో తుంటరి వాళ్ళు ఉంటారు వచ్చి సడన్ గా వచ్చి ఏదో గొడవ చేస్తారు. మీరు చూస్తే చేసరికి పాపం ఇంతమంది ఏమవుతారు, అప్సెట్ అయ్యి అంత నవ్వుకుంటున్న వాళ్ళు చాలా సడన్ గా అప్సెట్ అయిపోతాం అంతే. అంటే ఒక్క చిన్న దాని వల్ల మొత్తం ఇంతమంది అంత ఆనందాన్ని పోగొట్టుకున్నాం కదా. ఆ హెల్తీ సిచ్యువేషన్ లేదు అని అనిపించినప్పుడు పువ్వులతో పూజ చేయాలి. అదే మనం ప్రశాంతంగా ఉన్నాం అన్నప్పుడు కుంకుమతో పూజ చేస్తే సమస్యతో పోరాడడం వస్తుంది. అప్పుడు ప్రపంచ శాంతిని ఇచ్చే వాళ్ళ కింద తయారవుతాం. కుంకుమలో ఇంత పవర్ ఉంది, తెలిసి తెలియక ఏది పడితే చేయకూడదు అంటారు, అందుకే. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.